నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం ముడుపు ఎప్పుడు కట్టాలి? ముడుపును మీరు వ్రతం ప్రారంభించే మొదటి శనివారం ఉదయం పూజా సమయంలో కట్టాలి. స్నానం చేసి దేవుని గదిలో స్వామివారి పటం ముందు దీపారాధన చేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టాలి. ముడుపు ఎన్నిసార్లు కట్టాలి? ఒక వ్రతానికి లేదా ఒక కోరికకు ఒక్కసారి మాత్రమే ముడుపు కట్టాలి. మీరు 7 శనివారాల వ్రతం చేస్తున్నట్లయితే మొదటి శనివారం కట్టిన ఆ ఒక్క ముడుపునే 7 వారాల పాటు పూజ గదిలో ఉంచి ప్రతి శనివారం దానికి ధూపదీపాలు చూపించాలి. ముడుపు ఎప్పుడు హుండీలో వేయాలి? మీరు అనుకున్న 7 శనివారాల వ్రతం సంపూర్ణంగా ముగిసిన తర్వాత మీకు వీలైనప్పుడు నెల రోజుల్లో లేదా ఏడాదిలోపు తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ హుండీలో సమర్పించాలి. ఒకవేళ తిరుమల వెళ్ళడం వీలు కాకపోతే మీ ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలో కూడా వేయవచ్చు. ముడుపు కడితే వ్రతం చేయాలా? సాధారణంగా ముడుపు అనేది ఒక మొక్కుబడి. అంటే స్వామి నా కోరిక నెరవేరితే నేను 7 శనివారాల వ్రతం చేస్తాను అని సంకల్పం చెప్పుకొని ముడుపు కడతాము. మీరు వ్రతం చేస్తానని మొక్కుకొని ముడుపు కడితే ఆ 7 శనివారాల వ్రతాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంకల్పం బలపడి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం. వ్రతం చేయకుండా కూడా ముడుపు కట్టొచ్చా అంటే అవును, కట్టవచ్చు. ఒకవేళ మీకు 7 వారాల పాటు క్రమం తప్పకుండా వ్రతం చేసే వీలు లేకపోతే స్వామి నేను వ్రతం చేయలేను, కానీ నా కోరిక నెరవేరిన తర్వాత ఈ ముడుపును నీ హుండీలో సమర్పిస్తాను అని మొక్కుకొని ముడుపు కట్టవచ్చు. వ్రతం చేయకపోయినా ముడుపు కట్టిన వారు ఆ 7 వారాల పాటు సాధ్యమైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండి ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవడం లేదా ఇంట్లోనే దీపారాధన చేయడం మంచిది. భగవంతుడికి మీ మనసులోని నిష్కలమైన భక్తి ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు. ముడుపు ఎందుకు కట్టాలి? ముడుపు కట్టడం అనేది కేవలం ఒక కోరికను తీర్చుకోవడానికి చేసే మొక్కుబడి మాత్రమే కాదు. అది భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉండే ఒక అచంచలమైన నమ్మకానికి ప్రతీక. స్వామి నా శక్తితో నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాను, అంతా నీదే భారం అని మన అహంకారాన్ని పక్కన పెట్టి స్వామివారి పాదాల చెంత మనల్ని మనం అప్పగించుకోవడం. ముడుపు మన భక్తికి నమ్మకానికి ఒక సాక్షిగా నిలుస్తుంది. ముడుపు కట్టిన రోజు నుండి ఆ వ్రతం పూర్తయ్యే వరకు మన మనసు ఎప్పుడు స్వామివారిపైనే లగ్నమై ఉంటుంది. ప్రతిరోజు ఆ ముడుపుని చూడటం వల్ల మనలో ఒక రకమైన క్రమశిక్షణ, భయం మరియు భక్తి ఏర్పడతాయి. దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అనే భావన మనకు మానసిక ప్రశాంతతను మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడిని స్మరిస్తూ ముడుపు కట్టడం వల్ల మనలోని భయం పోయి స్వామి చూసుకుంటాడు అనే ధైర్యం కలుగుతుంది. అందుకే ముడుపును కేవలం లాభం కోసం కాకుండా స్వామిపై మనకున్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకునే ఒక పవిత్ర వారధిగా భావిస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.